తప్పుడు కేసుల్లో తనను ఇరికించి నెలల తరబడి జైల్లో ఉంచేటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఎదురు చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆయన పదవీకాలం ముగియగానే చంద్రబాబు నాయుడు గారికి చుక్కలు చూపించడానికి తన కార్యాచరణ కూడా సిద్ధం చేసుకున్నాడంట. జైల్లో కూర్చొని తన భవిష్యత్ కార్యాచరణ కూడా రాసుకున్నాడంట. ఆ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ యొక్క పదవీ విరమణ ఈ నెల 31వ తేదీ చేయబోతున్నాడు. ఆయన పదవీ విరమణ తర్వాత భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. తనను అన్యాయంగా జైలుకు పంపినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారిని గద్దె దించేంత వరకు విశ్రమించకూడదనే పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తుంది. సో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి ఉన్నతాధికారులని ఏ విధంగా వేధిస్తుందో మనం కూడా చూస్తున్నాం. ఆ వేధించిన పాపానికి వాళ్ళతో తీవ్రమైనటువంటి కసి కూడా పుట్టించింది అనేసి చెప్పుకోవాలి. ఆ ఐపీఎస్ ఆఫీసర్లు చాలామంది ఉన్నారు. దాంట్లో మెయిన్గా చెప్పాలంటే పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, ఆయనే ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పుకోవచ్చు. ఆయన మీద ఏ విధంగా ఎక్కడో ముంబై నుంచి ఒక నటిని తీసుకొచ్చి ఏ విధంగా తప్పుడు కేసులు పెట్టించి ఏ విధంగా అతన్ని ఇబ్బందులు గురి చేశారో మనం కూడా చూసాం. రాజకీయ ప్రత్యర్థుల మీద కక్ష సాధింపు చర్యలని ఎంతో కొంత అర్థం చేసుకోవచ్చు. కామన్గా ఉంటాయి రాజకీయాలు. ఇవన్నీ రాజకీయాల్లో సర్వసాధారణం అనేసి సరిపెట్టుకోవచ్చు. కానీ ప్రభుత్వ ఉద్యోగులు, మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ అధికారుల మీద రాజకీయ ముద్ర వేసి వెంటాడి వేటాడి జైలుకు పంపిన చరిత్ర బహుశా ఆంధ్రప్రదేశ్కే సొంతమని వేసి చెప్పుకోవాలి. అది కూడా ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారికి సొంతమని వేసి చెప్పుకోవాలి. గతంలో ఇలాంటివి ఎప్పుడు కూడా లేవు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అప్పుడు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అయినటువంటి ఏబీ వెంకటేశ్వరరావుని వివిధ ఆరోపణల మీద సస్పెండ్ వరకే పరిమితం చేశారు తప్ప ఆయన్ని జైలుకి పంపేంత దుస్సాహసానికి వైసీపీ ఇప్పుడు కూడా పాల్పడలేదు. కానీ కూటమి ప్రభుత్వం ఏకంగా ఐపీఎస్ అధికారుల మీద క్రిమినల్ కేసులు పెట్టడంతో పాటు పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని జైలుకి కూడా పంపడం జరిగింది. ఇంకా చాలామంది సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లంతా కూడా ఒక మూలన కూర్చున్నారు. ఇప్పుడు వరకు డ్యూటీ ఇవ్వలే, అందరూ కూడా సస్పెన్షన్లోనే పెట్టున్నారు. రీసెంట్గానే ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఆయన సస్పెన్షన్లోనే ఆయన పదవి విరమణ కూడా అయిపోయింది. మీకు ఎంతకు తెలిసిందే, సునీల్ కుమార్ గారు. ముంబై నుండి కాదంబరి జత్వాని కేసులో నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, అదేవిధంగా విజయవాడ కమిషనర్ కాంతిరాణా టాటా, విశాల్ గుండేల మీద సిఐడి ఎలా వ్యవహరించిందో మనకందరికీ కూడా తెలిసింది. కాదంబరి జత్వాని కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు గారు రిమాండ్లో ఉండగానే ఏపీపీఎస్సీలో అక్రమాలకు బాధ్యతులంటూ ఆయన మీద ఏ విధంగా అభియోగాలు మోపారో మనం కూడా చూసాం. ఈ కేసులో కూడా ఆయన రిమాండ్లో ఉన్నాడు. ఇలా 2 కేసుల్లో దాదాపు రోజుల తరబడి జైలు జీవితాన్ని పిఎస్ఆర్ ఆంజనేయులు గారు అనుభవించడం జరిగింది. ఇటీవల జత్వానీనే అసరెక్కిలాడి అని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వం యొక్క సిఐడి తేల్చేసిన సంగతి మనం కూడా చూసాం. ఏపీపీఎస్సీ అక్రమాలకు సంబంధించి హైకోర్టులో ఇంకా విచారణ కూడా నడుస్తుంది. కానీ జత్వానీ ఫిర్యాదు మీద సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఆంజనేయులు గారిని అన్యాయంగా జైల్లో వేశారనే విషయాన్ని సిఐడి విచారణ నివేదికే తేల్చేసింది. రాజకీయ కక్షలో జైల్లో వేసినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఎప్పటికీ కూడా మర్చిపోలేడు కూడా. అందుకే ఆయన పదవీ విరమణ తరువాత రాజకీయంగా ఏ పార్టీకి సాయపడతాడో తెలియదు, కానీ కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి మాత్రం చుక్కలు చూపించడం మాత్రం ఖాయం. దాని ఎటువంటి ఒకటే ఐపీఎస్ అధికారి అయినటువంటి తననే జైలుకు పంపిన తర్వాత ఇక పోగొట్టుకోవడానికి ఏమీ లేదన్న భావనలో పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఉన్నట్టుగా తెలుస్తుంది. తనను అన్యాయంగా జైలుకు పంపినటువంటి వారిని ఊరికే వదిలిపెట్టేది లేదు అన్న పట్టుదలతో ఆ ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేబీ అంతర్గతంగా కీలక వ్యవహారాలు చూడాలనే అభిప్రాయంతో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద తనలాగే కసితో రగులుతున్నటువంటి వివిధ వర్గాల ప్రముఖుల్ని గుర్తించడం, వాళ్ళందరినీ కూడా ఒక ఏకతాటి మీదకి తీసుకొచ్చి పని చేయించడానికి వ్యూహాత్మకంగా పావులు కూడా కదుపుతున్నారనే సమాచారం అయితే గట్టిగా నడుస్తుంది. సో కూటమి బాధితులంతా పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని కలుసుకునే ఆలోచనలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా పోలీసు వ్యవస్థతో పాటు ఇతర ప్రభుత్వ ఉద్యోగుల్లో కూటమి బాధితులు ఎక్కువగా ఉన్నారు. ఆ కూటమి బాధితులందరూ కూడా ఒక కూటమిగా ఏర్పడి కూటమి ప్రభుత్వానికి చుక్కలు చూపించడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. మరి ముందు తెలియాలి. చాలామంది ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు కాబట్టి ఆల్రెడీ ఏబీ వెంకటేశ్వరరావు గారికి ఉన్నటువంటి భద్రతను కూడా కూటమి ప్రభుత్వం తీసేసినట్టుగా ఉంది. సో ఆయన కూడా రగిలిపోతూ ఉంటాడు. సో ముందు వ్యవహారాలు అయితే చాలా సీరియస్గా ఉండబోతాయి.
2 ఇయర్స్ అయిపోతుంది కాబట్టి ఇంకా రాబోయే రోజులన్నీ కూడా చాలా గట్టిగానే ఉంటాయి. చూస్తూ ఉండండి.